వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన ఎన్డీఏ శాసనపక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నా క్యాంటీన్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంతో మంది పేదల ఆకలి తీర్చే ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్లను తీసేయడానికి జగన్ కు మనసు ఎలా వచ్చిందని పవన్ ప్రశ్నించారు. అన్నా క్యాంటీన్లను ప్రారంభించిన 3 రోజుల తర్వాత ఆయన ఎయిర్పోర్ట్ కు వెళ్తుండగా చూసిన ఘటనను ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఆముదాలవలస నియోజకవర్గం పొందూరు, బూర్జా, సరుబుజ్జిలి, ఆముదాలవలస మండలాలలో సృష్టికర్త భగవాన్ విశ్వకర్మ 2వ రోజు పూజలను ఘనంగా నిర్వహించారు. విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని ఈ పూజలు చేపట్టినట్లు భక్తులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో చేతి వృత్తి పనివారు, వివిధ కుల వృత్తులతో జీవనోపాధి గడుపుతున్న వారంతా ఈ పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భజనలు నిర్వహించారు. రైల్వే స్టేషన్, రామ్ మందిరంలో పూజలు నిర్వహించారు. సుమారు 15 రోజులుగా మూతపడిన విజయరామరాజుపేట, వడ్డాది మధ్య గల కాజ్వే గురువారం నుంచి పునరుద్ధరించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల మూలంగా పేట తాచేరు నదిపై గల కాజ్వే కొట్టుకుపోవడంతో చోడవరం నుంచి అల్లూరు జిల్లాకు మాడుగుల, నర్సీపట్నం ప్రాంతాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే అధికారులు తీసుకున్న చొరవతో యాద ప్రకారం వాహనాలకు అనుమతి ఇవ్వడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ఏపీఎస్ఆర్టీసీ బస్సులు నడిపి కార్యకర్తలు ఉత్సాహపరిచారు. పొదిలి డిపోకు చెందిన 2 ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులను మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ప్రారంభించారు. బస్సులు ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే నారాయణ రెడ్డి ఆర్టీసీ బస్సులు నడిపి కార్యకర్తలను ఉత్సాహపరిచారు. రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. విశాఖ జిల్లాలోని తూర్పు నియోజకవర్గంలో ఎన్ని దుర్గామాంబ ఆలయాల ప్రాంగణంలో చండీ సహిత సుదర్శన యాగానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారికి ప్రత్యేక పూజలతో పాటు సామూహిక రుద్రాభిషేకాలు నిర్వహించారు. లోక కళ్యాణార్థం అమ్మవారికి సుదర్శన మహాయజ్ఞం నిర్వహించారు. బాలభాను అర్చక పురోహిత సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులను రెగ్యులర్ చేయాలని కోర్టు చేపడుతున్న నిరసన కార్యక్రమం 10వ రోజుకు చేరింది. గజపతి నగరం ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు జీవో 150ను తక్షణమే రద్దు చేయాలని, కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులను రెగ్యులర్ చేయాలని నినాదాల నిరసన తెలిపారు. సమస్య పరిష్కరించే వరకు పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. ఈ నెల 20న ద్వారకా తిరుమల శ్రీకృష్ణ యాదవ కళ్యాణ మండపంలో రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర రైతు సదస్సు 27 నుండి 29 వరకు రాష్ట్ర రైతు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మర్రపు సూర్యనారాయణ చెప్పారు. స్థానిక యూటీఎఫ్ భవనం వద్ద జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 3 రోజుల పాటు జరిగే శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ హోంమంత్రి అనితను సచివాలయంలోని ముంబై నటి కాదంబరి జత్వానీ కలిశారు. తనపై అక్రమ కేసులు, వేధింపులపై విచారణ జరిపి కేసును విత్డ్రా చేసుకోవాలని జత్వానీ కుటుంబం హోంమంత్రి అనితకు విజ్ఞప్తి చేశారు. సీనియర్ సిటిజన్స్ అయిన తన తల్లిదండ్రుల పట్ల విజయవాడ పోలీసులు వ్యవహరించిన తీరును హోంమంత్రికి వివరించారు. తనపై వేధింపులకు పాల్పడిన వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్తో పాటు ఐపీఎస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. సత్తెనపల్లి మండలం నందిగామ గ్రామంలో నూతన గ్రామ సచివాలయాన్ని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజలకు ప్రభుత్వం ఇస్తున్న అన్ని రకాల పథకాలను అందించేందుకు ఉపయోగపడుతుందని, రైతులకు కానీ ప్రజలకు కానీ అందుబాటులో ఉంచేందుకు గ్రామ సచివాలయాలు ఉన్నాయని చెప్పారు. అమరావతిలోని ఉండవల్లి సీఎం నివాసంలో మంత్రి నారా లోకేష్ సమక్షంలో పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆధ్వర్యంలో నెల్లూరు నగరపాలక సంస్థ 14 మంది వైసీపీ కార్పొరేటర్లు, ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర వైసీపీ అధ్యక్షుడు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. నారా లోకేష్ నూతనంగా చేరిన వైసీపీ కార్పొరేటర్లకు పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు.